అట్లదద్దె నోము సాయంత్రం 10 పసుపు ముద్దలతో స్నానం చేసి అట్లు పోసుకొని తిమ్మనం తయారు చేసుకొని సంవత్సరానికి 10 పద్మాలు చొప్పున ఈ విధంగా ఎన్ని సంవత్సరాలైతే అన్ని పద్మాలు వేసుకోవాలి. ఇది నాకు 4వ సంవత్సరం కాబట్టి నేను 40 పద్మాలు వేసుకున్నాను. మా ప్రాంతీయంలోని రాతితో తయారు చేసిన గౌరీదేవికి అట్లతద్ది రోజు పూజ చేసుకుంటారు. నేను కూడా షోడశోపచారాలతో ఈ విధంగా పూజ చేసుకున్నాను. అత్తగారు వాళ్ళ ఇంట్లో కానీ అమ్మగారు వాళ్ళ ఇంట్లో కానీ పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల పాటు ఈ అట్లతద్ది నోము చేసుకొని తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ముత్తైదుకైతే 10 అట్లు నోవు నోచుకున్న రోజు వాయనం ఇచ్చుకోవాలి. తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలండి. అంటే కడిగిన బియ్యం దోసిట్లో వేసుకొని 3 సార్లు పాలు వేసుకొని తర్వాత 3 సార్లు నీళ్లు వేసుకొని ఈ విధంగా అర్ఘ్యం ఇచ్చి తర్వాత చంద్రునికి ధూప దీప నైవేద్యాలతో హారతులు ఇచ్చి ఆ తర్వాత నేను గౌరీదేవికి పెట్టిన 10 అట్లు నైవేద్యం తినాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఇది మాత్రం మా ప్రాంతీయ ఆచారం.